ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నగర ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఉందని మోండా మార్కెట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ స్పష్టం చేశారు. గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శివాజీనగర్, కోనేరు, కుమ్మరిగూడ ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మొదటగా డొక్కాలమ్మ ఆలయం వద్ద సంతోష్ యాదవ్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యే నిధుల ద్వారా ఇప్పటికే డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్స్ కావాలి, వాళ్ళకు కూడా పెన్షన్స్ లేని వాళ్ళు రాని వాళ్ళు వాళ్ళకు కూడా కావాలి. నాయకుల నుంచి మీ సమస్యల గురించి మీ ఇంటింటికి వస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, త్వరలో ఇచ్చేస్తాను. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ త్వరలో చెప్పిందమ్మా. అదే చెప్పిండు, దేవా చెప్పిండు. ఇప్పుడే అమ్మ చెప్పింది అయిపోతుంది. మీ పేరు చెప్తాండి, ఆ పేరు వస్తుంది, మీ పేరు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ చెప్తాను. తొందరలో పరిశీలిస్తాను. పక్క పక్క तो आपको बिजी रहते, आप एक बार आ सकते, एक बार नहीं आ सकते, उसलिए हम लोग ही आके आपने क्या तकलीफ है, क्या मुश्किल है हमारा, हम लोग आए. थैंक यू सो मच. ఈరోజు నిన్న చెప్పడం జరిగింది, గడప గడప కాంగ్రెస్ అనే నినాదం ప్రజలకు తీసుకెళ్తామని చెప్పేసి. అదే మాదిరిగా మేము శివాజీనగర్ డొక్కలమ్మ టెంపుల్లో అమ్మవారి దర్శించుకొని దంపతులం ఇద్దరము ప్రజలకు వెళ్ళాము. ప్రజలలో మంచి సానుకూలంగా స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మనకు ఫ్రీ బస్ ఇవ్వలే గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అన్ని గవర్నమెంట్ పరిపాలించాయి, కానీ ఏ గవర్నమెంట్ మహిళల గురించి ఆలోచించలే అని చెప్పేసి ఫ్రీ బస్ కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఇంటింటికి గడప గడప తిరుగుతుంటే ఇంకో విషయం, రేషన్ కార్డు విషయంలో కూడా మేము చాలా అప్పుడు ఉన్న రేషన్ కార్డు సన్న బియ్యం ఇవ్వలేరు. మేము అప్పుడు పోయి అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కుంటోళ్ళము. ఇప్పుడు సన్న బియ్యం మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏ భోజనం చేస్తారో ప్రజలకు ఆ భోజనం తినిపిస్తుందని చెప్పి చాలా సంతోషం. ఆ విషయంలో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. చాలా సంతోషం అనిపించింది. శివాజీనగర్ ప్రాంతంలో ఇది మొదటి రోజు ప్రారంభమైంది. ప్రతి డివిజన్ లో, మోండా డివిజన్ లో, ప్రతి బస్తీలో సమస్యల గురించి గడప గడప కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకెళ్తాము. అదే విధంగా ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, మీ గణేష్ అన్న, శ్రీ గణేష్ అన్న వచ్చినప్పటి నుంచి బాగా డెవలప్మెంట్ అయింది. మోండా డివిజన్ లో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. మొన్న కూడా కంటోన్మెంట్ అనే మర్జ్ కావాలని చెప్పేసి కూడా ధర్నా చేయడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ కొంతమంది. అదే మాదిరిగా మనకు కోట్ల నిధులు తెచ్చిండు మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న. ఎందుకంటే మనకు డ్రైనేజ్ ఇష్యూ చాలా ఉండే మన మోండా డివిజన్ లో. గత పాలకులు, కార్పొరేటర్ గారు ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోలేని బట్టే ఈ స్థితికి రోడ్లు
డ్రైనేజ్ సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య ఉందని చెప్పి ప్రజలు నాకు తెలపడం జరిగింది. అదే విధంగా మరి ముందుకు ఇంకేమేం కావాలో సమస్య అని చెప్పి నేనే ఒక సంఖ్యభావం లెక్క తెలుసుకొని అలా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి అలా ముందుకెళ్లి గడప గడప కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. నాకు చాలా మంచి స్పందన ఉంది పబ్లిక్ లా. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి, ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నా కాంగ్రెస్ నాయకుల అన్నలకు, నాకు ఒక కుటుంబం లెక్క మా అన్నలంతా నాతోని స్వయంగా పాదయాత్రలో పాల్గొంటున్నందుకు వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.